కడప జిల్లా తుమ్మలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరారు. టీడీపీ నేతలకు కాపలా ఉండండి అంటూ పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజలని ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తారా అంటూ పోలీసులను నిలదీశారు. మహిళలు అడ్డగించడంతో పోలీసులు వెనుతిరిగారు. కడప జిల్లా తుమ్మలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో జరిగేటటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం నుంచి కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయమే పోలింగ్ ప్రారంభం కాకముందే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడము, అలాగే ఎమ్మెల్సీ రాంగోపాల్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి తరలించడం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్రిక్తత ఇప్పటి వరకు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉందో ఈ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాల్లో ప్రధానంగా అటు నలబరెడ్డిపల్లె కావచ్చు, అలాగే ఈ కొత్తపల్లె, తర్వాత ఆర్ తుమ్మలపల్లె ఈ 3 ప్రాంతాల్లో కూడా ఓటర్లు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకోవడం అనేటువంటిది జరిగిందనేది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే కొత్త వ్యక్తులు బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు, మా ఓటు మేము వేసుకోవడానికి మాకు హక్కు లేదా, మేము వెళ్ళకూడదా అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చేసేటటువంటి ఆరోపణలు. ఈ ఆరుతుమ్మలపల్లి అనేటువంటి గ్రామము వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క స్వగ్రామము. ఆ గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లు అంటే ఎవరైతే ఉన్నారో హేమంత్ ఫ్యామిలీ కావచ్చు, తర్వాత వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళు కూడా ఓటు వేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదనేటువంటిది ఆ గ్రామస్తులు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓట్లు వేయడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు రాకుండా తీసుకునేటటువంటి అంటే స్లిప్పులు ఎవరైతే కలిగి ఉన్నటువంటి వ్యక్తులు పోయేటటువంటి ఓటర్లు ఆ స్లిప్పులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఒకటి, రెండోది చింపుతున్నారనేటువంటిది కూడా అక్కడ గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ పులివెందుల పరిధిలో జరిగేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొందరు వైసీపీగా ముద్ర వేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే అలాంటి గ్రామాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఓట్లు వేయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుందని అటు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఉంది. కానీ అధికారులు మాత్రము పూర్తిగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతామని చెప్పడం జరిగింది. అయితే అది ఎంతవరకు కొనసాగుతుంది, చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అనేటువంటి ఇప్పుడు జరగటం లేదనేటువంటిది వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే కొందరు ఓటర్లు కావచ్చు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే సాయంత్రం వరకు జరిగేటటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి పరిస్థితుల్లో అంటే రెచ్చగొట్టేటటువంటి విధంగా పోలీసులు రెచ్చగొడుతున్నారా లేకపోతే మిగతా వాళ్ళు రెచ్చగొడుతున్నారా అనేటువంటి ఏది ఏమైనా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులలో ఈ ఓటింగ్ అనేటువంటిది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శాలిని, అయితే సుబ్బారెడ్డి టీడీపీ నేతలకు కాపలా ఉంటున్నారని, అలాగే రిగ్గింగ్ జరుగుతుంది మార్నింగ్ నుంచి అని కూడా మహిళలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఏమన్నా అంటున్నారా? ఈ ఓటర్లు ఎవరైతే ఓటు హక్కును వేయడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు వెళ్లకుండా అడ్డుకుంటారా అనేటువంటిది ఒకటి చూసినట్లయితే, రెండోది పోలీసులు కూడా టీడీపీ వాళ్లకు పూర్తిగా సహకరిస్తారనేటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే వాళ్లకు భద్రతగానే టీడీపీ నాయకులు ఉంటూ వాళ్ళతోనే ఓట్లు వేస్తున్నారనేటువంటిది కూడా అటుపక్క వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు కావచ్చు ఆరోపణ. అయితే ఏదేమైనా కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా స్పష్టమైనటువంటి వివరణ అటువంటిది కానీ స్పష్టమైనటువంటి
వాయిస్ కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. మేమైతే నిష్పక్షపాతంగానే భద్రత కల్పించి ఆ ఓటుకు వినియోగించుకోమని చెప్తున్నామని అంటున్నారే కానీ అది ఎంతవరకు జరుగుతుంది, జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఇక్కడ పోలీసులు లేరని చెప్పుకోవచ్చు శాలిని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. కడప జిల్లా తుమ్మలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరారు. టీడీపీ నేతలకు కాపలా ఉండండి అంటూ పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తారా అంటూ పోలీసులను నిలదీశారు. మహిళలు అడ్డగించడంతో పోలీసులు వెనుతిరిగారు.